బరిలో వెంకీ బాలయ్య 2026 దసరా సీజన్ టాలీవుడ్లో భారీ బాక్సాఫీస్ పోరు వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ, హీరో గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, అలాగే వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం దాదాపు ఒకే రిలీజ్ విండోను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా అక్టోబర్ 16 దసరా సీజన్పై 2 సినిమాల దృష్టి ఉందనే వార్తలు ట్రెండ్ సర్కిల్స్లో చర్చకు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో పండుగ బరిలో స్టార్ హీరోల మధ్య మరో ఆసక్తికర పోటీ చూడవచ్చనే అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్లాష్ను ప్రత్యేకంగా మార్చేది 2 సినిమాల జానర్ల మధ్య ఉన్న వ్యత్యాసమే. బాలకృష్ణ సినిమా పూర్తి స్థాయి మాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్, అభిమానులను అలరించే ఎలివేషన్స్తో ముందుకు వస్తుండగా, వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శ కుటుంబం ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంటూ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని సమాచారం. దీంతో బాక్సాఫీస్ వద్ద కేవలం 2 స్టార్ హీరోల మధ్య కాకుండా మాస్ వర్సన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అనే ఆసక్తికరమైన సమీకరణలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు దసరా సీజన్ బాలకృష్ణకు గతంలో మంచి ఫలితాలు అందించిన సందర్భాలు ఉండడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలో రిలీజ్ కానున్న ప్రచార కంటెంట్లో రిలీజ్ డేట్పై స్పష్టత వస్తే ఈ క్లారిటీపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. 2 సినిమాలు నిజంగానే ఒకే సీజన్లో బరిలోకి దిగితే థియేటర్ల కేటాయింపు నుంచి ఓపెనింగ్స్ వరకు ప్రతి అంశం హాట్ టాపిక్గా మారనుంది. ప్రస్తుతం మాత్రం దసరా 2026 బాక్సాఫీస్ రేస్లో వెంకటేష్ బాలకృష్ణ సినిమాలే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దసరా బరిలో వెంకటేష్ బాలయ్య పోటీలో దిగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.